నమస్కారం మిత్రులారా. మీరు ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు చేతిలో నిలవడం లేదా? నెల జీతం వచ్చిన 2-3 రోజుల్లోనే ఖాళీ అయిపోతుందా? అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందా? అయితే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే 7 మార్గాలు వేలాది మంది జీవితాలను మార్చాయి. కానీ ఇందులో 5వ మార్గం చాలామందికి తెలియదు. దాన్ని పాటిస్తే అప్పుల భారం ఊహించిన దానికంటే వేగంగా తగ్గుతుంది. మరి ఆలస్యం చేయకుండా ప్రారంభిద్దామా వీడియోని? మొదటి మార్గం వచ్చేసి అప్పుల జాబితాను తయారు చేయండి. చాలామంది చేసే మొదటి తప్పు ఏంటి అంటే తమకు ఎంత అప్పు ఉందో కూడా పూర్తిగా తెలుసుకోరు. కొంత బ్యాంక్ లోన్, కొంత క్రెడిట్ కార్డ్, కొంత స్నేహితుల దగ్గర, కొంత బంధువుల దగ్గర, ఇలా మొత్తం కలిపి ఎంత అప్పు ఉందో వాళ్ళకి తెలియదు. ఒకసారి కాగితం తీసుకొని అన్ని అప్పులను రాసుకోండి. ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎంత వడ్డీ ఇవ్వాలి, నెలకు ఎంత కట్టాలి, అన్నీ రాసినప్పుడు పరిస్థితి స్పష్టంగా తెలుస్తుంది. మీకు ప్రస్తుతం అప్పులు ఉన్నాయా? ఉంటే ఎన్ని రకాల అప్పులు ఉన్నాయి కామెంట్లో చెప్పండి. ఇక రెండవది, అనవసర ఖర్చులను గుర్తించండి. మీకు ఒక చిన్న ప్రశ్న, మీరు గతం వారం చేసిన ఖర్చులన్నీ గుర్తున్నాయా? చాలామందికి గుర్తుండవు. ఎందుకంటే డబ్బు పెద్ద ఖర్చు వల్ల కాదు, చిన్న చిన్న ఖర్చుల వల్ల ఎక్కువగా పోతుంది. రోజు బయట టీ తాగడం, అవసరం లేని ఆన్లైన్ షాపింగ్ చేయడం, వాటిని సబ్స్క్రిప్షన్లు చేయడము, ఇవి కలిపితే నెలకు ₹1000 అవుతాయి. ఒక నెల పాటు ప్రతి ఖర్చును నోట్ చేసుకోండి. మీకే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ అప్పులు తగ్గిపోవడానికి అసలు కారణం ఖర్చులు కాదు. చాలామంది చేస్తున్న ఒక పెద్ద తప్పు ఉంది. అదేమిటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక మూడవ మార్గం వచ్చేసి ఎక్కువ వడ్డీ అప్పులను ముందుగా తీర్చండి. ఒకరికి 2 అప్పులు ఉన్నాయనుకుందాం. మొదటి అప్పు 50,000, దానికి వడ్డీ 24%. ఇక రెండవ అప్పు ₹1,00,000, దానికి వడ్డీ 8%. చాలామంది పెద్ద మొత్తాన్ని ముందు తీర్చాలని అనుకుంటారు, కానీ అది సరైన పద్ధతి కాదు. ముందుగా ఎక్కువ వడ్డీ ఉన్న అప్పును తీర్చాలి. ఎందుకంటే అది ప్రతీ నెల మీ డబ్బును ఎక్కువగా తింటుంది. దీనినే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ డెట్ అవలాంచి మెథడ్ అంటారు. ఇక 4వ మార్గం వచ్చేసి అదనపు ఆదాయాన్ని సంపాదించండి. అప్పులు తీర్చాలంటే ఖర్చులు తగ్గించడం మాత్రమే కాదు, ఆదాయం కూడా పెరగాలి. ఈ రోజుల్లో అవకాశాలు చాలానే ఉన్నాయి. యూట్యూబ్ నుంచి సంపాదించవచ్చు, ఫ్రీలాన్సింగ్ చేసి సంపాదించవచ్చు, ఆన్లైన్ టీచింగ్, కంటెంట్ క్రియేషన్, అఫిలియేట్ మార్కెటింగ్ మరియు పార్ట్ టైం జాబ్స్. రోజుకు 2 గంటలు కేటాయించిన నెలకు అదనపు ఆదాయం రావచ్చు. ఆ డబ్బును మొత్తం అప్పుల కోసమే ఉపయోగించండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలామంది జీవితాలనే నాశనం చేస్తుంది. అది అప్పు కాదు, అప్పు గురించి వారి ఆలోచన విధానం. 5వ మార్గం ఏంటి అంటే కొత్త అప్పులు తీసుకోవడం ఆపండి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. పాత అప్పు తీర్చడానికి కొత్త అప్పు చేస్తారు, కొత్త అప్పు తీర్చడానికి మరో అప్పు చేస్తారు. ఇలా ఒక చక్రంలోనే చిక్కుకుపోతారు. ఒక చిన్న గోతులో పడితే బయటికి రావచ్చు, కానీ మీరు మరింత లోతుకు తవ్వుకుంటూ పోతే బయటికి రావడం చాలా కష్టం. అందుకే పాత అప్పులు పూర్తయ్యే వరకు కొత్త అప్పులు అస్సలే తీసుకోవద్దు. ఇక 6వ మార్గం వచ్చేసి పొదుపు అలవాటు ప్రారంభించండి. అప్పులు ఉన్నప్పుడు పొదుపు చేయడం ఎలా అని చాలామంది అడుగుతారు. కానీ పొదుపు లేకపోవడం వల్లే మళ్ళీ అప్పులు వస్తాయి. ఒక చిన్న అత్యవసరం వచ్చినా, హాస్పిటల్ ఖర్చే కానీ, వాహనం రిపేరే కానీ, ఇంటి అవసరమే కానీ వెంటనే అప్పు చేయాల్సి వస్తుంది. అందుకే నెలకు 500 సేవ్ చేయండి. మొత్తం కాదు, అలవాటు చేసుకోవడమే చాలా ముఖ్యం. ఇక చివరి మార్గం వచ్చేసి మానసికంగా బలంగా ఉండండి. అప్పులు కేవలం ఆర్థిక సమస్య కాదు, అవి మానసిక ఒత్తిడిని కూడా పెంచుతాయి. నిద్ర పట్టదు, ఆందోళన పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. కానీ గుర్తుంచుకోండి, అప్పులు మీ విలువలను నిర్ణయించవు. మీ పరిస్థితి తాత్కాలికం మాత్రమే. మీ నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఇప్పుడు మనం ఒక నిజ జీవిత ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తికి 3 లక్షల అప్పు ఉంది. అతను నెలకు 25,000 సంపాదించేవాడు. మొదట తన ఖర్చులను తగ్గించాడు, తర్వాత పార్ట్ టైం పనిని ప్రారంభించాడు. అదనంగా వచ్చిన డబ్బును మొత్తం అప్పులకే చెల్లించాడు. 2 సంవత్సరాల్లో పూర్తిగా అప్పుల నుంచి బయటపడ్డాడు. అతనికి వచ్చిన మార్పు డబ్బులో కాదు, అతని ఆత్మవిశ్వాసంలో వచ్చింది.
ఈ వీడియోలో చెప్పిన 7 మార్గాల్లో కేవలం 3 మార్గాలు మాత్రమే పాటించినా కూడా 1 సంవత్సరం తర్వాత మీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోవచ్చు. ప్రశ్న ఒక్కటే, మీరు ఈ రోజు నుంచే ప్రారంభిస్తారా? నాకు చెప్పండి. మిత్రులారా, అప్పులు శాశ్వతం కాదు, కానీ వాటి నుంచి బయటపడేందుకు ధైర్యం, క్రమశిక్షణ, సరైన ప్రణాళిక తప్పనిసరిగా అవసరం. ఇక ఈరోజు చెప్పిన 7 మార్గాలు: అప్పుల జాబితా తయారు చేయండి, ఖర్చులు తగ్గించండి, ఎక్కువ వడ్డీ అప్పులను ముందుగా తీర్చండి, అదనపు ఆదాయాన్ని సంపాదించండి, కొత్త అప్పులు అస్సలు చేయవద్దు, పొదుపును ప్రారంభించండి మరియు మానసికంగా బలంగా ఉండండి. చూసాం కదా అండి ఈ వీడియోలో అప్పుల నుంచి బయటపడే మార్గాలేంటో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. కామెంట్లో ఒకే ఒక మాట చెప్పండి, నేను అప్పుల నుంచి బయటపడతాను. మీ ఆర్థిక స్వాతంత్ర ప్రయాణం కోసం ఈరోజే ప్రారంభం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.